ప్రతిరోజు మీ మైండ్ పవర్ను ఉపయోగించుకోండి. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి మీరు మీ నిత్య జీవితంలో మీరు అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. మీరు వృత్తి వ్యాపారాలు కానీ, ఆఫీస్కి వెళ్ళటం కానీ, ఉద్యోగాలు చేయటం కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని అనేది జీవన భృతి కోసం ఉంటుంది. ఇన్నర్ మైండ్ పవర్ను ఉపయోగించుకోండి. మీ ఇన్నర్ పవర్ మైండ్ను ఉపయోగించుకొని మీరు ముందుగానే మీకు కావాల్సినవన్నీ కూడా, మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు అడగండి. విశ్వాన్ని అడగండి. అడగటం అనేది మన అఫర్మేషన్ ద్వారా మనం అడుగుతాం. మనకి ఏం కావాలి, ఈరోజు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం, ఈరోజు మనకి ప్రశాంతంగా హాయిగా మనం కోరుకునే విషయాలన్నీ కూడా మన దగ్గరకు వచ్చేటట్టుగా ఉండాలి అని కోరుకుంటుంటాం. అలా కోరుకోవడంలోనే మనకి చాలా వరకు సక్సెస్ సాధించినట్లు లెక్క. ఈరోజు మీకు ఏం కావాలి, ఈరోజు మన దినచర్య లేచిన దగ్గర నుంచి మన దినచర్య పాజిటివ్గా హ్యాపీనెస్తో ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనం కోరుకుంటాం. అలా ఉండే విధంగా మనం ముందుగానే విజువలైజేషన్ చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కోరుకునే విధంగా మనం విజువలైజేషన్ చేసుకున్నట్టయితే అది మనం కోరుకునే విధంగానే జరుగుతూ ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి మనకు అనేక రకాలైన మార్గాలను చూపిస్తూ ఉంది. ఏదైనా సరే ప్రాబ్లం ఏదన్నా కానీ, అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, వాటిని ఫేస్ చేసే శక్తి, సామర్థ్యం, ఆ టాలెంట్ అనేది మనలో మనకి ఉన్నదాన్ని మన ఇన్నర్ మైండ్ పవర్ బయటికి తీసుకొస్తుంది. ఇన్నర్ మైండ్ పవర్ని ఉపయోగించుకొని మనకి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సాధించుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ పవర్ను ఉపయోగించుకునేటప్పుడు చాలామంది చాలా హ్యాపీగా ఉండాలి. నిరాశగా, ఏదో విచారంగా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ప్రతి క్షణం అలా బ్రతకాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏదో జరిగిపోయిందని భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా మనసంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఒక నియమం ఒకటి ఉంది. విశ్వ నియమం ఏంటంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన హ్యాపీగా ఉన్నప్పుడు మన అఫర్మేషన్ని అంటే మన కోరికని విశ్వం స్వీకరిస్తుంది. విశ్వం స్వీకరిస్తుంది. అది మనకి తిరిగి మనకి ఒక వరంలా మనకి ప్రకటిస్తుంది. అది మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది. దాన్ని మనం స్వీకరించడమే మన పని. కాబట్టి మనం చేయాల్సింది ఎప్పుడు కూడా మనసుని ఆనందంగా, సంతోషంగా ఉండాలి. మన జీవితంలో మనం కోల్పోయేది ఏం లేదు. అన్నీ మనం ఇక్కడికి ప్రతిదీ కూడా మనం సంపాదించుకుంటాం. మన సామర్థ్యం ద్వారా, మన టాలెంట్ ద్వారా అన్నీ మనం సంపాదించుకుంటాం. కోల్పోయేదంటూ ఏం లేదు. కాబట్టి మనం మైండ్ పవర్ను ఉపయోగించుకొని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మనం సాధించుకోవాలి.